మిత్రులు ఇనయతుల్లా సార్ తర్వాత మంచి రచయిత అని చెప్పి నాకు ఇప్పుడైతే తెలుస్తుంది. ఇంతకుముందు కొద్దిగా తెలుసు సార్ గురించి. ఇప్పుడు మేడం అయితే రచయిత్రి అనే విషయం నాకైతే ముందే తెలుసు. సో నౌ ఐ వాంట్ సే ఫ్యూ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ ప్రాక్టీస్. నేను అంటాను, మీరు బాగా రాశారు అంటే ఒక డిసిప్లిన్ అనేది మీలో డెవలప్ అవుతుంది కాబట్టి అచీవ్మెంట్ అనేది వెంట వస్తుంది అంట. నేను స్టూడెంట్స్గా మీరు బాగా డెవలప్ కావాలి అని మరి అనేక విధాలుగా అన్ని యాంగిల్స్లో ఆ అద్భుతమైన ఎక్స్పోజర్ మన సారు గారు మీకు కలిగిస్తున్నారు. మీరు నిజంగా అంచెలంచెలుగా డెవలప్ అవుతున్నారు. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లాగా సారు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. రియలీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ అండ్ యూ హ్యావ్ టు డెవలప్. కాబట్టి ఈ డిసిప్లిన్, నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఇటువంటి మాటలే చెప్తుంటాను. సార్ అయితే మంచి మంచి పద్యాలు, మంచి మంచి ఆలోచన విధానాన్ని చెప్పి రేకెత్తించినాడు. చాలా హ్యాపీగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను డిసిప్లిన్ అంటే స్టూడెంట్ లైఫ్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నేను అంటాను, డిసిప్లిన్ ఉంటే మీరు ఏదనుకున్నా సాధించగలరని నేను చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను, 1-2-3 సార్లు కూడా. కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది మీలో ఎంత ఉంది? డిసిప్లిన్కి ఒక డెఫినేషన్ ఉంది. డిసిప్లిన్కి ఒక డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ దట్ కరెక్ట్స్, ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ దట్ మౌల్డ్స్, ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ దట్ పర్ఫెక్ట్స్ హ్యూమన్ మెంటల్ కెపాసిటీస్ అండ్ మోరల్ క్యారెక్టర్. అంటే ట్రైనింగ్ అనేది, అంటే డిసిప్లిన్ అనేది ఒక ట్రైనింగ్. ఏం ట్రైనింగ్? ఇట్ కరెక్ట్స్, ఇట్ మౌల్డ్స్, ఇట్ పర్ఫెక్ట్స్. అంటే ట్రైనింగ్ వల్ల, డిసిప్లిన్ వల్ల ఏమొస్తుందంటే ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్. డిసిప్లిన్ అనేది ఒక ట్రైనింగ్. ఇట్ కరెక్ట్స్, ఇట్ మౌల్డ్స్, మౌల్డ్స్ అంటే తయారు చేయడం, కరెక్ట్స్ అంటే సరిదిద్దడం, ఇట్ పర్ఫెక్ట్స్ చాలా పర్ఫెక్ట్గా తయారు చేయడం. ఏంటివి? మన ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీస్, మన క్యారెక్టర్, మన మెంటల్ ఫ్యాకల్టీస్, వీటన్నిటినీ డెవలప్ చేసేదే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మీరు అలవర్చుకోవాలి. ఇంకొక చోట నేను ఒక బుక్ చదువుతున్నాను. ఆ బుక్లో స్టార్టింగ్లోనే ఉంది డిసిప్లిన్ మీద ఒక సెంటెన్స్. డిసిప్లిన్ ఈజ్ రిజెక్షన్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్ బెటర్. డిసిప్లిన్ అంటే ఏంటంటే రిజెక్షన్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. వెంటనే దీన్ని తినాలి, వెంటనే ఎంజాయ్ చేయాలి, వెంటనే అనుభవించాలని అటువంటి యాక్ట్ను పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఎందుకు పోస్ట్ పోన్ చేసుకోవాలి? ఇన్ ఆర్డర్ టు అచీవ్ బెటర్ థింగ్స్. రిజెక్షన్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, వెంటనే మనం ఆడుకోవాలి, వెంటనే సినిమా చూసేయాలి, వెంటనే వేరే వాళ్ళని తిట్టాలి. రిజెక్షన్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంథింగ్ బెటర్. ఎందుకు అట్లా కంట్రోల్ చేసుకుంటున్నాము? ఇంతకంటే ఒక అద్భుతంగా నేను తయారు కావాలి, ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ నాకు రావాలి అన్నటువంటి తపనతో చేస్తుంటాం. దీని గురించి నేను ఒకటి చెప్పాను మీకు అందరికీ. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే ఏముంటుంది? ఏమొస్తుంది? సెల్ఫ్ కంట్రోల్ కు బెటర్ ఫ్యూచర్ కు సంబంధం ఉంది అన్న, గుర్తుందా? సెల్ఫ్ కంట్రోల్ కు బెటర్ ఫ్యూచర్ కు సంబంధం ఉంది. ఇది ఒక రీసెర్చ్ లో తెలిసినటువంటి విషయము. ఆ రీసెర్చ్ ఎంతకాలం పట్టిందంటే దాదాపు 15-16 సంవత్సరాలు ఆ డేటా మీద వర్కౌట్ చేసి వచ్చినటువంటి కంక్లూజన్ అంటే సెల్ఫ్ కంట్రోల్ కు బెటర్ ఫ్యూచర్ కు సంబంధం ఉంది. స్టూడెంట్స్ ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో, స్టూడెంట్స్ ఎవరికైతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళ జీవితంలో ఏదైనా సాధించగలరు అన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక స్టోరీ చెప్పాను. గుర్తుందా మీకు స్టోరీ? చిన్న 4 సంవత్సరాల పిల్లలను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆడ తినేటివి మార్ష్మెలోని పెట్టి, మేము ఇప్పుడే వస్తాం, బయటికి పోయేస్తాము, మీరు తినాలనుకుంటే బెల్ కొట్టండి, నేను వచ్చి వెంటనే ఒకటి ఇస్తాను, కానీ నేను వచ్చేంత వరకు ఉంటే 2, తినాలనుకుంటే బెల్ కొట్టండి, వెంటనే వచ్చి ఇచ్చేస్తాను, కానీ నేను వచ్చేంత వరకు మీరు ఉన్నట్లయితే 2 ఇస్తాను. తర్వాత వాళ్ళు ఏం చేశారు? బయటికి పోయి వెంటిలేటర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి తొంగి చూస్తున్నారు. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? చిన్న పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలు. ఎన్ని సంవత్సరాలకు?
పైనుంచి చూస్తుంటే ఎవరు కూడా బెల్లు కొట్టడం లేదంట. అంటే అందరికి ఏం కావాలి? అంటే బెల్లు కొడితే ఒకటే వస్తుంది, బెల్లు కొట్టకపోతే. కాబట్టి మరి తినాలని కోరిక ఎలా చంపుకున్నారు వాళ్ళు? సెల్ఫ్ కంట్రోల్. అంటే కంట్రోల్ చేసుకుంటారు. ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు? దాని వైపు చూడడం లేదు. దాని వైపు చూసి టెంప్ట్ అవుతాం కదా, కాబట్టి కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకుంటున్నారు. కొంతమంది అయితే నిద్రపోతున్నారు. అంటే వాట్ దే వాంట్ ఆల్ 2 మార్ష్మెలోస్ అంటే కిండర్ జాయ్ లాంటివి. 2 కావాలనే ఆలోచన ఉంది కాబట్టి తినాలనే కోరికను కంట్రోల్ చేసుకొని వాళ్ళు వచ్చేంత వరకు ఉందాం, 2 ఇస్తారు అని. అంటే దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది అంటే డిసిప్లిన్ అన్నమాట. ఈ డిసిప్లిన్ మీ జీవితంలో మీరు అలవర్చుకున్నట్లయితే యూ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. మీకు ఏం కావాలన్నా మీకు రావాలంటే సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి సార్? డౌట్ రావడం లేదా? వస్తుందా? రావడం లేదా? సార్ మీరు డిసిప్లిన్ ఉంటే అంతా వస్తా అంటున్నారు. మరి డిసిప్లిన్ ఎలా డెవలప్ చేసుకోవాలి? డిసిప్లిన్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే చిన్న చిన్న విషయాలు. టీచర్ హోంవర్క్ ఇస్తుంది, చేయమంటుంది, ఖచ్చితంగా చేయాలి. ఏదైనా నేర్చుకోమంటారు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. లేదు మీ ఫ్రెండ్స్కి ఏదైనా ఒక ప్రామిస్ చేస్తారు, ఖచ్చితంగా ఆ ప్రామిస్ను నిలబెట్టుకోవాలి. అంటే ఇట్లా చిన్న చిన్నవి మీరు ఏదైనా ప్రామిస్ చేసినా, టీచర్లు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా మీరు వాటన్నిటిని ఎగ్జాక్ట్గా పాటించినట్లయితే మీలో డిసిప్లిన్ అనే ఒక అద్భుతమైన ఎలిమెంట్ అది స్టార్ట్ అవుతుంది, అది డెవలప్ అవుతుంది, మీ జీవితాలనే మార్చేస్తుంది. నేను చెప్పాను కదా ఒకసారి, దాదాపుగా 783 మంది మిలినియర్స్ను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నేను చెప్పి 30 ఫ్యాక్టర్స్ ఏమండి మీకు ఎటువంటి ఫ్యాక్టర్స్ మీకు ఉపయోగపడినాయి, మీరు కోటీశ్వర్లు అయినారు కదా ఏంటి అని అడిగితే వాళ్ళు 30 ఫ్యాక్టర్స్ చెప్తారు. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏం చెప్పాను నేను? 5 ఫ్యాక్టర్స్ చెప్పాను. ఇంటిగ్రిటీ ఫస్ట్ ఫ్యాక్టర్, సెకండ్ ఫ్యాక్టర్ డిసిప్లిన్ అని చెప్పాను. నేను సార్లో చూసేది ఇంటిగ్రిటీ, డిసిప్లిన్ మూర్తి భవించిన వ్యక్తి ఎవరంటే మన వావిలాల కృష్ణమూర్తి సార్. అంటే ఆ ఇంటిగ్రిటీ అంటే బీయింగ్ ఆనెస్ట్, డిసిప్లిన్. కాబట్టి మీ జీవితాలలో మీరు డెవలప్ కావాలంటే మీరు చదువు కోసం మార్కులు రావాలని ఎంత బాగా చదివినా మీకు మార్కులు వస్తాయేమో కానీ బట్ యువర్ క్యారెక్టర్, యువర్ ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అవి డెవలప్ చేసుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకోవాలి. అంటే మిలినియర్స్ అయ్యేదానికి సెకండ్ ఫ్యాక్టర్ చెప్పినాడు. అంటే అంతమంది మిలినియర్స్ అయ్యేదానికి ఉపయోగపడినటువంటి సెకండ్ ఫ్యాక్టర్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్. కాబట్టి మీరు సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకుంటున్నారా? మనము స్టూడెంట్ లైఫ్లో టీచర్స్ ఆల్వేస్ దే గివ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సమ్ సార్ట్ ఆఫ్ హోంవర్క్, దే అసైన్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్, సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ యూ మే బి ఇన్వాల్వింగ్ కదా, మనకు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. బట్ ఏం ఎక్స్పెక్ట్ చేశారో టీచర్స్, ఏ విధంగా చెప్పారో వాటిని పాటించడము, వాటిని చెయ్యడమే డిసిప్లిన్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నట్లు. కాబట్టి డిసిప్లిన్ అనేది మీరు ఎంత ఎక్కువగా ఈ కాన్సెప్ట్ను, నేనేమంటే ఇవన్నీ కూడా మంచి మంచి యూనివర్సల్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఎవరు అడాప్ట్ చేసుకున్నా డెవలప్ అవుతారు. ఈ ప్రిన్సిపల్స్ను, ఈ కాన్సెప్ట్స్ను ఎవరు అడాప్ట్ చేసుకున్నా వాళ్ళు డెవలప్ అవుతారు. మీరు అడాప్ట్ చేసుకుంటే మీ లైఫ్ కూడా అద్భుతమైన రీతిలో మీరు డెవలప్ కాగలరు. ఎందుకంటే ఒకసారి గలీలియో అంటున్నాడు, ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నా అంటే యూ కాంట్ టీచ్ ఎనీథింగ్ న్యూ, మీరేవి కొత్త చెప్పాల్సిన పని లేదు. యూ హెల్ప్ హిమ్ టు డిస్కవర్ దట్ ఇన్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళలోనే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలియజేయండి. అలా తెలియజేసే ప్రయత్నమే మనం ఇక్కడ చేస్తున్నాము. దాని రిజల్ట్సే ఇటువంటి బుక్కులు. అవునా? అసలు క్వశ్చన్స్ అంటే నేను ఒక కోచింగ్ ఇండస్ట్రీ అని ఒక ఇండస్ట్రీ ఉంది. అంటే కోచింగ్ చేస్తుంటారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే మన సారు గారు కూడా అటువంటి కోచింగ్ ఇస్తుంటారు. ఆ కోచింగ్లో అత్యంత ప్రధానమైన ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్. స్టూడెంట్ బ్రిలియంట్ అని తెలుసుకోవాలంటే మీరు చెప్పే ఆన్సర్ బట్టి కాదు, ద వే యు ఆస్క్ ద క్వశ్చన్. మీరు బ్రిలియంట్ స్టూడెంటా కాదని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు వేసే క్వశ్చన్ బట్టి ఉంటుంది. మీరు వేసే క్వశ్చన్ బట్టి ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్స్ మీద బుక్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ మీద బుక్స్ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి క్వశ్చన్ వేస్తున్నారు? మీ లైఫ్ సంబంధించి, మీ డెవలప్మెంట్ సంబంధించి.
కాబట్టి ఎప్పుడు కూడా స్టూడెంట్గా ఈ లర్నింగ్ అనే ఒక ప్యాషన్, ఈ యాంబిషన్ మీరు ఎప్పుడు ప్రజ్వరిల్లుతూనే ఉండాలి. అది లేకపోతే మనం పడిపోతాం. నేను ఇంతకుముందు చెప్పాను, 3 సంవత్సరాల పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులు? ప్రొఫెషనల్ పేరెంట్స్, అంటే ఇంటలెక్చువల్ పేరెంట్స్, కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుందాం, బాగా హై లెవెల్లో ఉన్న వాళ్ళు. వాళ్ళు ఎన్ని పదాలు మాట్లాడుతున్నారో తెలుసా? 3 కోట్ల పదాలు మాట్లాడతారంట. 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి పేరెంట్స్, ఎటువంటి పేరెంట్స్? కొంచెం రిచ్ పేరెంట్స్, మంచి ఉద్యోగాలు చేసే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో 3 కోట్ల పదాలు మాట్లాడుతున్నారు. మామూలు పేరెంట్స్ అయితే 1 కోటి పదాలు, 10 మిలియన్ వర్డ్స్. వాళ్ళైతే 30 మిలియన్ వర్డ్స్. వీళ్ళైతే మామూలు కష్టము, ఇంటి దగ్గర కూలి పని చేయ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని పదాలు మాట్లాడుతున్నారు? వాళ్ళ పిల్లలతో 3 సంవత్సరాల వయసు వచ్చేసరికంటే 1 కోటి పదాలు, 10 మిలియన్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. డిఫరెన్స్ ఎంత ఉంది? 20 మిలియన్ వర్డ్స్, అంటే 2 కోట్ల పదాల డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ వల్లనే వాళ్ళ యొక్క స్కోర్లో, వాళ్ళ కమ్యూనికేషన్లో, వాళ్ళ డెవలప్మెంట్లో అదే గ్యాప్గా కనపడుతుందంట. కాబట్టి మనం ఏం చేయాలి? న్యూ వర్డ్స్ టీచర్స్ చెప్పినప్పుడు, వెదర్ ఇట్ మే బి తెలుగు, వెదర్ ఇట్ మే బి హిందీ, వెదర్ ఇట్ మే బి ఇంగ్లీష్, మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారు? న్యూ వర్డ్స్ మీద ఒక ప్యాషన్, ఒక యాంబిషన్, ఒక బర్నింగ్ పెట్టుకొని ఉండాలి. మనము స్టూడెంట్స్ కదా, అంటే లర్నింగే మనకు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఒకసారి 90 మంది లీడర్స్ను అడుగుతున్నారన్నమాట, మీరు 90 మంది గ్రేట్ సిఇఓలు కదా, మీరు తెలుసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైన ఒక సింగిల్ ఫ్యాక్టర్ చెప్పండి అని. వాళ్ళు డెసిషన్ మేకింగ్, గోల్ సెట్టింగ్, కమ్యూనికేషన్ ఇవన్నీ చెప్పలేదంట. అవన్నీ మామూలు దాని పాత్ర ఉంటుంది. అయితే వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లర్నింగ్ అని చెప్పారంట. అంటే వాళ్ళు కూడా లర్నింగ్. వాళ్ళు ఏం చెప్పారు? విత్ రెఫరెన్స్ టు అవర్ వర్క్, అంటే మా వర్క్కు సంబంధించి, అంటే మా చేసే ఉద్యోగం సంబంధించి మేము నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంత డెవలప్ అయ్యాము అని. కాబట్టి లర్నింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆ లర్నింగ్ మీరు ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతూ నేర్చుకుంటూ, ఇంత అవకాశం ఎవరికి రాదు. టు బి ఫ్రాంక్, దిస్ ఐ నో వెరీ వెల్. No one gets this sort of very good exposure, but you are getting, really you are fortunate. But the thing is, up to the expected level, if you try to reach that, that is really wonderful. అలా మీరు వస్తున్నారనుకోండి, మీ లైఫ్ తీర్చిదిద్దినందుకు వచ్చే సాటిస్ఫాక్షన్ సార్కు 100% వస్తుంది. అప్పుడప్పుడు వచ్చే మాకు కూడా మీరు డెవలప్ అవుతుంటే ఎక్కడ లేని ఒక ఆనందం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ లర్నింగ్ అనే ఎలిమెంట్లో ఉండాలి. ఈ లర్నింగ్ అనేది అత్యంత ప్రధానమైనది. మనం వచ్చినాము, ఉన్నాము, చూస్తున్నాం లేదు. ఎవ్రీథింగ్ వై, ఎందుకు, ఈ క్వశ్చన్ అనమాట, ఏంటి అన్నటువంటిది, అంటే తెలుసుకోవాలనేది జిజ్ఞాస. ఈయనకు థామస్ ఎడిసన్కు ఉందట, అంటే ఏదో తెలుసావు తపన. ఒకసారి అది గూస్ అంటే అది ఒక బర్డ్, పక్షి అనుకున్నాము. అవి పిల్లల మీద కూర్చుందట. కోడి పిల్లల మీద కూర్చుంటుంది కదా. అప్పుడు థామస్ ఎడిసన్ చూసి వాళ్ళ అమ్మని అడిగాట, అమ్మ కోడి గుడ్ల మీద ఎందుకు కూర్చుంటుంది అని. అంటే కోడి గుడ్ల మీద కూర్చుంటే నాన్న వెచ్చదనాన్ని ఇస్తుంది గుడ్లకు అని. అంటే వెచ్చదనం ఇస్తే ఏమవుతుందమ్మా అని అడిగినట. క్వశ్చన్ చూడండి, ఇటువంటి క్వశ్చన్. అంటే పిల్లలు వస్తాయన్న గుడ్లలో నుంచి. ఓ, నిజంగా కోడి గుడ్ల మీద కూర్చుంటే వెచ్చదనం వస్తుంది, వెచ్చదనం వస్తే పిల్లలు వస్తాయా అని థాట్ఫుల్గా చూసి తరువాత 2-3 రోజులు కనపడలేదట. ఎక్కడ పోయినాడు ఎడిసన్, ఎక్కడ కనపడలేదట. ఆ 2 రోజులు ఒకసారి పోతే ఒక గడ్డి వాము పక్కన కూర్చొని ఉన్నాట. ఏంట్రా ఎడిసన్ ఇక్కడ కూర్చొని లేపితే కింద పగిలిపోయిన కోడిగుడ్లు షెల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయట. అంటే అర్థం ఏంటి? నేను కూర్చున్నా కూడా వెచ్చదనం వస్తుంది, గుడ్లు వస్తాయి కదా పైకి. అంటే ఎక్స్పెరిమెంటేటివ్ యాటిట్యూడ్ అన్నమాట. మీరు ఎప్పుడు కూడా ఆర్డినరీ ఎడ్యుకేషన్ ఉండకూడదు. స్టూడెంట్స్ను ఆలోచింప చేసేదే ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ను మీరు ఆలోచింపజేయాలి. దే నో ఎవ్రీథింగ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. మనం ఆలోచింప చేసినట్లయితే లర్నింగ్ అనే కర్వ్ అనేది ఇలా డెవలప్ అవుతుంది. ఒక తపన, ఒక క్యూరియాసిటీని నింపడమే. అన్ని ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ బికాస్ ఆఫ్ ద క్యూరియాసిటీ ఓన్లీ. మనం ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ అంటుంటాం కదా, అన్ఫార్చునేట్ కొన్ని, యాక్సిడెంటల్ కొన్ని, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ ద క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ న్యాచురల్ గా ఈ ఏజ్ లో మీకు ఉంటుంది. యూ షుడ్ నాట్ కిల్ దట్ క్యూరియాసిటీ. పెద్దవాళ్ళలో చాలా మందిలో క్యూరియాసిటీ ఉండదు, బట్ క్రియేటివిటీ, క్యూరియాసిటీ ఎవరు ఉంటుంది? స్టూడెంట్స్ ఉంటుంది.
అది డెవలప్ చేయాలి మీరు. యాజ్ ఎ టీచర్స్ దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ ప్రాక్టీస్. యూ హ్యావ్ టు మేక్ దెమ్ థింక్. వాళ్ళను ఆలోచించేలాగా చేయాలి. వాళ్ళలో క్యూరియాసిటీని నింపాలి. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు అందుకొని ఎత్తు అనేది ఏది ఉండదు, వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారు. ఇన్ దట్ వే యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.